ఫిబ్రవరి నెలలో స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలకు హాజరవుతున్న ఉపాధ్యాయులందరికీ స్వాగతం చెప్తున్నాను. సో ఈ ఏడాదిలో ఇది చివరి స్కూల్ కాంప్లెక్స్, కానీ ఇందులో ఈ ఏడాది అంతా మనం నేర్చుకున్న వాటిని అన్నింటినీ కలిపి ఒక సమ్మప్ లాగా ఈ స్కూల్ కాంప్లెక్స్ షెడ్యూల్ని రూపొందించడం జరిగింది. సో ఇది షెడ్యూల్, ఇది మీకు అందరికీ తెలిసిందే. ఇందులో సెషన్ వైజ్ ఏం చేయాలి, తర్వాత కొన్ని టాపిక్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. సో మీకు తప్పకుండా ఈ వీడియో నచ్చి ఉంటుంది. దయచేసి సబ్స్క్రైబ్ చేసి ఇతరులకు షేర్ చేయండి. ఫస్ట్ సెషన్లో మొదట ప్రేయర్ తర్వాత లాస్ట్ సెషన్ యొక్క డిస్కషన్ జరుపుతాం. మామూలుగానే మనం అందులో ఏం లోపాలు జరిగాయి అనేదాన్ని డిస్కస్ చేస్తాం. ముఖ్యంగా లాస్ట్ మనం కమ్యూనికేషన్ పైన వర్క్ చేసాము. నెక్స్ట్ సెషన్ 1లో ముఖ్యంగా ఎడ్యుకేషనల్ ఇనిషియేటివ్స్ అనే ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి సంస్థ మిస్కాన్సెప్షన్ పోస్టర్స్ అనే దానిపైన డిస్కస్ చేసేది. సో మిస్కాన్సెప్షన్ పోస్టర్స్ అనేది ఎందుకు పెడుతున్నారంటే, మనం టీచ్ చేసేటప్పుడు ఒక కాన్సెప్ట్ని ఎక్కడైనా మనం మిస్గా చెప్పడము, పిల్లలు మిస్గా అర్థం చేసుకోవడము జరగవచ్చు. ఇప్పుడు ఉదాహరణకి మానవ శరీరము, జీవరాశుల యొక్క శరీరాలన్నీ కణాలతో ఏర్పడి ఉంటాయి. ఆ కణాలు దేనితో ఏర్పడి ఉంటాయి అంటే, లేదు కణాలు వచ్చి కణాలుగానే ఉంటాయి అని మన ఒక కాన్సెప్ట్ వాళ్ళకి ఏర్పడి ఉంటుంది అనుకుందాం. సో కణాలు అనేది కూడా అణువుల యొక్క సమ్మేళనమే, అణువులతోనే ఏర్పడి ఉంటాయి అనే అంశం వాళ్ళకి తెలియాలంటే ఈ మిస్కాన్సెప్షన్ని వాళ్ళ దగ్గర నుంచి మనం పోగొట్టాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇలాంటి అనేక మిస్కాన్సెప్షన్స్ మనం టీచ్ చేసేటప్పుడు జరుగుతాయి. సో దానికి సంబంధించినటువంటి పోస్టర్స్ని సబ్జెక్ట్ వైజ్, క్లాస్ వైజ్ రూపొందించి వాళ్ళు మనకు షేర్ చేయడం జరిగింది. సో ఈ మిస్కాన్సెప్షన్ పోస్టర్స్లో ఏముంటాయి, అవి ఎన్ని అవైలబిలిటీ ఉంటాయి, దీక్ష యాప్లో అవైలబిలిటీ ఉంటాయి, వాటిని అన్నింటిని కూడా ఇక్కడ పేర్కొనడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి లింక్ నేను వీడియో డిస్క్రిప్షన్లో ఈ ఫైల్ కూడా ఉంచడం జరిగింది. ఆ లింక్లో మీరు క్లిక్ చేస్తే దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ఉపయోగించుకోవచ్చు. ఇందులో సిబిఏ మనకు నిర్వహించినప్పుడు అందులో ఉన్నటువంటి ప్రశ్నలన్నిటి కూడా గ్రేడ్ స్పెసిఫిక్, అవి సబ్జెక్ట్ స్పెసిఫిక్. సో ఇందులో తప్పకుండా మిస్కాన్సెప్షన్స్ కొన్ని ఉన్నాయి. సో ఆ కాన్సెప్ట్ ఇచ్చినప్పుడు పిల్లలు 4 ఆప్షన్స్లో ఎంతమంది విద్యార్థులు ఎంచుకున్నారు అనే వివరాలను అక్కడ పొందుపరచడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు ఏం మిస్టేక్ చేశారు అంటే, ఏ ఆప్షన్ ఎంచుకునేటప్పుడు మిస్టేక్ చేశారు అనేది, తర్వాత మిస్కాన్సెప్షన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు, ఎలాగ పిల్లలు అపోహపడ్డారు అనేదాన్ని, దీనికి రెమెడియల్గా ఏం చేయాలనే విషయాలను కూడా ఇందులో పొందుపరచడం జరిగింది. సో ఇవి ఆ పోస్టర్స్. ముఖ్యంగా నేను 6th క్లాస్ సంబంధించి ఒక పోస్టర్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇది ఒక ప్రశ్న. సో అందులో 4 ఆన్సర్స్ ఇచ్చారు. అందులో సి అనే దాన్ని ఎక్కువ మంది ఆప్ట్ చేసుకున్నారు. సో సి అనే దాన్ని ఒక న్యూట్రియంట్ గ్రోత్కి ఎలా హెల్ప్ అవుతుంది అనేది ప్రశ్న బేస్ చేసుకుంటే దాంట్లో సి అనే ఆప్షన్ ఎంపిక చేసుకున్నారు. మిగిలిన వాళ్ళు కూడా మిగిలిన ఆప్షన్స్ ఎంపిక చేసుకున్నారు. కరెక్ట్ ఆన్సర్ సి అయితే మిగిలిన అందరూ సిని ఆప్ట్ చేసుకోవాలి కదా, ఎందుకు మిగిలిన ఆప్ట్ చేసుకున్నారు అనేది ప్రశ్న. సో అది వాళ్ళు మిస్గా ఆ కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడం అనే దానిపైన ఈ పోస్టర్స్ పనిచేస్తాయి. ఇలాగా 42.6% మంది కరెక్ట్ ఆన్సర్ ఎంచుకున్నారు. 29.9 మెంబర్స్ రాంగ్ ఆన్సర్ని ఎంచుకున్నారు. సో వాళ్ళు అలా ఎంచుకున్న దానికి ఏమి కారణమై ఉంటుంది, తర్వాత దాన్ని మనం ఎలాగా కరెక్ట్ చేయాలనే అంశాలని ఆ పోస్టర్స్లో ఇచ్చారు. సో కంపల్సరీగా మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకొని ఈ పోస్టర్స్ని అందరూ కూడా ప్రతి ఒక్కరు చూడాలి. సెషన్ 2 లైవ్ సెషన్ ఉంటుంది. విద్యాశాఖ అధికారులు మనకి లైవ్లో మాట్లాడతారు. ముఖ్యంగా వాళ్ళు టీచర్స్ పర్స్పెక్టివ్, లెర్నింగ్ బై డూయింగ్, కండక్ట్ ఆఫ్ ఎగ్జామ్స్, రీడింగ్ ఎబిలిటీస్ని ఎలాగ ఎన్హాన్స్ చేయాలి, రెమెడియల్గా టీచింగ్ అనేది ఎలా ఉండాలనే దాని అంశాలపైన మాట్లాడడం జరుగుతుంది. ముఖ్యంగా టీచరు ఇప్పుడున్నటువంటి విద్యా ప్రమాణాలు అయితేనేమి, విద్యా వ్యవస్థ అయితేనేమి, టీచింగ్ అయితేనేమి, మనకి ఇచ్చినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాటిని ఎలాగ చూస్తున్నాడు, ఏ దృష్టిలో చూస్తున్నాడని, తర్వాత లెర్నింగ్ బై డూయింగ్ అనేది చాలా పాత పద్ధతి అయినప్పటికీ ఇప్పుడున్నటువంటి ఐసిటి వ్యవస్థలో దాన్ని ఎలాగ మనం అడాప్ట్ చేసుకోవాలి, తర్వాత ఎగ్జామ్స్ ఎలా కండక్ట్ చేయాలి, తర్వాత రీడింగ్ ఎబిలిటీస్ని, ముఖ్యంగా మనం స్కూల్ పిల్లల్లో లోపిస్తున్నటువంటి రీడింగ్ అండ్ రైటింగ్, అందులో రీడింగ్ని ఎలా పెంచాలని, తర్వాత అలాగే వారికి రెమెడియల్ టీచింగ్ ఎలా చేయాలనే అంశాలపైన డిస్కషన్ నడుస్తుంది. తర్వాత 3వది కూడా లైవ్ సెషన్, ఇన్ఫ్లుయెన్స్ విత్ అథారిటీ, ఇన్ఫ్లుయెన్స్ వితౌట్ అథారిటీ అనేదాన్ని సత్వ వాళ్ళు మనకి లైవ్లో అందిస్తారు.
సో దీనికి సంబంధించి కొన్ని అంశాలను ఇక్కడ నేను ఇవ్వడం జరిగింది. ఇన్ఫ్లుయెన్స్ విత్ అథారిటీ అంటే ఒక ఆథరేటివ్గా మనం ఇతరులను ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాం అంటే లీగల్గా ఫార్మల్గా నేను ఒక డెసిషన్ చెప్తాను, దీన్ని మీరు అందరూ పాటించాలి అని చెప్పడము ఇన్ఫ్లుయెన్స్ విత్ అథారిటీ. అంటే ఒక హెడ్ మాస్టర్ ఉన్నప్పుడు ఆయనకు ఉన్నటువంటి అధికారంతో ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నాడా అనేది ఇందులో ఉంటుంది. అదేవిధంగా ఇందులో ఇన్ఫ్లుయెన్స్ విత్ అథారిటీలో కింది అంశాలు ఉంటాయి. ఎక్స్పర్టైజ్, తర్వాత రిలేషన్షిప్ బిల్డింగ్, క్లియర్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ స్ట్రక్చర్, లీడర్షిప్ అండ్ ఎంపవర్మెంట్ అనేది ఉంది. ఇప్పుడు ఉదాహరణకి దీనికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక స్కూల్లో కరికులంని కొత్తగా చేంజ్ చేశారు, హెడ్ మాస్టర్ కూడా కొత్తగా వచ్చారు, టీచర్స్ అయితే పాత వాళ్ళే. కరికులం చేశారు, కొత్త పద్ధతిలో చెప్పాలంటున్నారు. అందువల్ల ఆ స్కూల్లో అందరు టీచర్స్లో ఒక కంగాళి ఉంది, అంటే ఏం చేయాలో వాళ్ళు పాల్గొనట్లేదు. అలాంటి సమయంలో ఆమెకున్నటువంటి ఆ హెడ్ మాస్టర్ గారికి ఉన్నటువంటి అథారిటీతో దాన్ని సరిదిద్దగలుగుతారా, లేదా ఇంకేదైనా వేరే మార్గం ఉందా అనేది ఈ అంశము చెప్తుంది. ఇది ఇన్ఫ్లుయెన్స్ వితౌట్ అథారిటీ. అంటే ఎప్పుడైతే మీకు అథారిటీ అనేది పనిచేయదో, అథారిటీవ్గా మీరు ఏదైనా ఒక ఆర్డర్ ఇచ్చినప్పుడు అది మా వల్ల కాదు అని చెప్పేసి సహచరులు చెప్తారు. సో అలాంటి సమయంలో వితౌట్ అథారిటీ అనేది చాలా చక్కగా పనిచేస్తుంది. సో ఇది ఒక తన దగ్గర ఉన్నటువంటి వారిని ఎలా మేనేజ్ చేయాలి అనేది ఇది నేర్పుతుంది. సో దీంట్లో చాలా ఉన్నాయి. బిల్డ్ ఎక్స్పర్టైజ్ అంటే ఇది రావాలి అంటే మనకు ఒక ఎక్స్పర్టైజ్ ఉండాలి, కమ్యూనికేషన్ మెయిన్గా ఉండాలి, ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని లీడ్ చేయాలి. అందులో ఈ అంశాలన్నింటిని కూడా మనం చూసుకొని డిస్కషన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. క్రెడిబిలిటీ ఉండాలి, అంటే నువ్వు చెప్పే ఏదైనా ఒక మాటలో నువ్వు షేర్ చేసే కమ్యూనికేషన్లో క్రెడిబిలిటీ, నిజం ఉండాలి, ట్రస్ట్, నమ్మదగినదిగా ఉండాలి. సో అలా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ ఇన్ఫ్లుయెన్స్ అవుతారు అనే అంశాలని ఇక్కడ వివరిస్తారు వారు. సేమ్ దానికి సంబంధించి టీచర్స్ అయితే ఏం చేయాలి, రోల్ మోడల్గా ఉండాలి, ముఖ్యంగా స్టోరీ టెల్లింగ్ అనేది కూడా ఇందులో బాగా పనిచేస్తుంది. స్టూడెంట్స్ని ఎంపవర్ చేయాలి, కొలాబరేట్ విత్ స్టూడెంట్స్ కొలాబరేట్గా ఉండాలి. ఇలాంటి అంశాలు ఇందులో ఉంటాయి. సో అది సెషన్ 3 అయితే. సెషన్ 4 వచ్చి రీసెంట్గా జరిగినటువంటి సిమ్యులేషన్ ట్రైనింగ్కి సంబంధించి శిక్షణ పొందిన వారు డెమో టీచింగ్ ఒకటి ఇవ్వాలి. ఒక కాన్సెప్ట్ తీసుకొని దాని సిమ్యులేషన్ ద్వారా డెమో టీచింగ్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. తర్వాత ఎల్ఎఫ్ఈ వారి ద్వారా టీచ్ టూల్ డిస్కషన్ అనేది, అదేవిధంగా టీపీడి అనేది ఇక్కడ జరుగుతుంది. సో టీచ్ టూల్ అనేది మన అటెండెన్స్ యాప్లోనే ఉంది. మనం చాలా వరకు దీన్ని చూసామో చూడలేదో నాకు తెలియదు కానీ. సో ఇందులో 3 అంశాలు ఉన్నాయి. మొత్తం 9 ఎలిమెంట్స్ అయితే దాన్ని 3 కేటగిరీలుగా డివైడ్ చేయడం జరిగింది. అందులో క్లాస్ రూమ్ కల్చర్ ఒకటి. క్లాస్ రూమ్ ఎలా ఉండాలి, క్లాస్ రూమ్ మనం టీచ్ చేసేది, క్లాస్ రూమ్ మనం పనిచేసే ఇది కాబట్టి ఆ క్లాస్ రూమ్ కల్చర్ అనేది ఎలా ఉండాలి. తర్వాత క్లాస్ రూమ్ ఇన్స్ట్రక్షన్ అనే దాంట్లో 4 ఎలిమెంట్స్ ఉంటాయి. తర్వాత సోషియో ఎమోషనల్ స్కిల్స్ అనే దాంట్లో 3 ఎలిమెంట్స్ ఉంటాయి అన్నమాట. సో ఇవి ఎలా ఉండాలి, ఎలా ఆర్గనైజ్ చేయబడి ఉంది అనేది ఈ టీచ్ టూల్ అనేది మనకి చెప్తుంది. సో ప్రతి ఒక్కరు మీ అటెండెన్స్ యాప్లో టీచ్ టూల్ అనేది ఉంది, దాన్ని క్లిక్ చేసి ఆ వీడియోస్ని కూడా మనం వినవచ్చు. క్లాస్ రూమ్ కల్చర్లో 2 ఎలిమెంట్స్ ఉంటాయి. సపోర్టివ్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ అని, పాజిటివ్ బిహేవియరల్ ఎక్స్పెక్టేషన్స్ అని. అంటే ఆ క్లాస్ రూమ్ సపోర్టివ్గా ఉండాలి, లెర్నింగ్కి అనుగుణంగా ఉండాలి. తర్వాత పాజిటివ్ బిహేవియరల్ ఎక్స్పెక్టేషన్స్, మీరు ఇచ్చేటువంటి ఏదైనా ఒక టాస్క్ కానీ యాక్టివిటీ కానీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం, ఆ ఇన్స్ట్రక్షన్ కానీ ఫాలో కాకపోతే దాన్ని మనం సరి చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంటే అక్కడ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ అనేది ఏమంటే పాజిటివ్గా ఉండడానికి ఇది ఉపయోగపడుతుంది. అదేవిధంగా క్లాస్ రూమ్ ఇన్స్ట్రక్షన్ ఎలా ఉండాలి, ఇక్కడ ఇన్స్ట్రక్షన్ కాదు, ఇన్స్ట్రక్షన్ ఎలా ఉండాలి. అందులో 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. లెసన్ ఫెసిలిటేషన్ అంటే లెసన్ ఎలాగ లెర్నింగ్ అవుట్కమ్స్కి అనుగుణంగా మనం తీసుకుని వెళ్ళాలి, దానికి ఏమేమి చూపించాలి. తర్వాత అండర్స్టాండింగ్, తర్వాత ఫీడ్బ్యాక్, తర్వాత క్రిటికల్ థింకింగ్. సో ఈ 4 అంశాలని చెక్ యువర్ అండర్స్టాండింగ్ అంటారు. సో ఈ 4 అంశాలు ఈ 2వ దాంట్లో ఉంటుంది. తర్వాత సోషియో ఎమోషనల్ స్కిల్స్లో ఆటోనమీ ఉంటుంది, పెర్స్వరెన్స్ ఉంటుంది, తర్వాత సోషల్ అండ్ కొలాబరేటివ్ స్కిల్స్ అనేది ఇందులో ముఖ్యంగా ఉంటాయి. సో ఒక్కసారి మీరు మన అటెండెన్స్ యాప్లో ఉన్నటువంటి ఈ వీడియోస్ని చూసి పక్కన క్విజ్ కూడా ఉంటుంది, దాన్ని కూడా రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది అన్నమాట. సెషన్ 6లో మన FA4 ఎగ్జామ్స్ అంటే 10th క్లాస్ కోసం అని కాదు, మిగిలిన క్లాసెస్ కూడా FA4కి ఎలాగ మనం ఇంప్రూవ్ చేయొచ్చు అనేదాన్ని 5 మంది టీచర్స్
ముఖ్యంగా చెప్పవలసినటువంటి అవసరం. నెక్స్ట్ ముఖ్యంగా టోఫెల్ అండ్ కెరీర్ గైడెన్స్. మన ప్రభుత్వము చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి టోఫెల్ పైన అంటే చాలా చోట్ల మీరు చూస్తున్నారు. మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఇప్పుడు ముఖ్యంగా అడుగుతున్నది టోఫెల్ గురించి, అదేవిధంగా ఐఐపి ప్యానల్స్ వాడుతున్నారా లేదనే దాని గురించి అడుగుతున్నారు. సో ఈ టోఫెల్ని ఒక సబ్జెక్టుగా టీచ్ చేయమని చెప్పి ఈ టోఫెల్ పైన పిల్లలకి అందరికీ అవగాహన వచ్చేలాగా చేయమని ఆయన సూచిస్తున్నారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి టోఫెల్ పైన డిస్కషన్ ఈ సెషన్లో జరగాల్సి ఉంది. నెక్స్ట్ ఈరోజు ప్రోగ్రామ్ అన్నిటినీ మనం సమ్మప్ చేసుకుంటాం. సమ్మప్ చేసుకొని నెక్స్ట్ సిఆర్సికి లేదా నెక్స్ట్ మన టీచింగ్కి ఇవి ఎంతవరకు ఉపయోగపడతాయి అనేదాన్ని మనం ఇక్కడ నిర్ణయించుకుంటాం అన్నమాట. సో మొత్తం ఈరోజు జరగబోయే ఈ సిఆర్సిలో చాలా నూతన అంశాల గురించి మాట్లాడడం జరుగుతుంది. ముఖ్యంగా టీచ్ టూల్స్, తర్వాత వచ్చి సత్వ వాళ్ళు చెప్పేటువంటి ఇన్ఫ్లుయెన్స్. సో ఇవన్నీ చాలా ముఖ్యమైనవి. చాలా జాగ్రత్తగా ఫాలో అయ్యి నోట్స్ తయారు చేసుకొని వీటిని మన క్లాస్ రూమ్స్లో మీరు ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాను. సో అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ వీడియోని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.